హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్జీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు నేను న్యూ డ్రామాని రివ్యూ చేయబోతున్నాను, అండ్ దట్ ఈస్ లవ్లీ రన్నర్. లవ్లీ రన్నర్ అనే డ్రామా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఎమోషనల్ లవ్ స్టోరీ, సాడ్ లవ్ స్టోరీ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా వాచ్ చేయొచ్చు. హైలీ 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 రికమెండెడ్ డ్రామా. బికాజ్ హీరోయిన్ వచ్చేసి హీరో చనిపోకూడదు అని కోరుకుంటుంది, అండ్ హీరో వచ్చేసి హీరోయిన్ బ్రతకాలని కోరుకుంటుంది. దీనికన్నా మంచి డ్రామా ఇంకెక్కడైనా ఉంటుందా చెప్పండి మీరే? ఎస్, ఈ డ్రామాలో ఎమోషనల్ సీన్స్ సూపర్ ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్, ఫన్నీ సీన్స్ ఉన్నాయి. లవ్ స్టోరీ అయితే వావ్ వావ్ వావ్. ఒక న్యూ డ్రామాని చూడాలనుకుంటే ఈ డ్రామా నేను హైలీ రికమెండ్ చేస్తాను. చాలా బాగుంది. ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. యూ కెన్ వాచ్. అది సాడ్ లవ్ స్టోరీ అయిందా, హ్యాపీ ఎండింగ్ అయిందా అనేది మీరు ఈ డ్రామా చూసిన తర్వాత తెలుసుకోండి. నేనైతే రివీల్ చేయను, నేను ఈ స్టోరీ లైన్ మాత్రమే చెప్తాను. ఎస్, స్టోరీ లైన్కి వచ్చేసరికి హీరోయిన్ అండ్ హీరో, హీరో వచ్చేసి ఒక కేపాప్ సింగర్ అనమాట. ఇంకా హీరోకి అందరూ ఫ్యాన్స్ ఉంటారు, హీరోయిన్ కూడా ఒక ఫ్యాన్ లాగే. అండ్ హీరోని చాలా ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది. బట్ హీరోయిన్కి కాలు ఉండదు, బికాస్ ఆఫ్ ఒక యాక్సిడెంట్ వల్ల కాలు వెళ్ళిపోతుంది. హీరో ఒక ఇంటర్వ్యూలో చెప్పింటాడు, నేను నా ఫస్ట్ లవర్ని వర్షంలో తను నాకు ఇలా గొడుగు పట్టింది, అక్కడ నేను నా ఫస్ట్ లవర్ని కలిశాను అని హీరో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ పాయింట్ని నోట్ చేసుకోండి. ఒక ఇంటర్వ్యూలో చెప్పింటాడనమాట. హీరో ఒక కాంటెస్ట్ పెట్టింటాడనమాట. ఆ కాంటెస్ట్ చూడడానికి హీరోయిన్ కూడా బయలుదేరుతుంది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల హీరోయిన్ లోపలికి వెళ్ళలేదన్నమాట. సో బయట నుంచే అతని వాయిస్ వినిపిస్తుంటుంది, హీరోయిన్ ఇక్కడ పాడుతూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ మళ్ళీ హీరోయిన్ని చూసి మాట్లాడతాడనమాట. ఆ తర్వాత నెక్స్ట్ డే హీరో చచ్చిపోతాడు. సమ్ సూసైడ్ వల్ల హీరో చచ్చిపోతాడు. హీరోయిన్కి ఒక వాచ్ దొరుకుతుందనమాట, అంటే తన దగ్గర ఉండే వాచే తను దొరుకుతుంది. ఆ వాచ్ వల్ల హీరోయిన్ బ్యాక్కి వెళ్ళిపోతుంది, అంటే పాస్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ తెలిసే విషయం ఏంటంటే హీరో తన పక్కింట్లోనే ఉంటాడని. ఆ తర్వాత నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, హీరోయిన్ నా ఫస్ట్ క్రష్ ఎవరు, నేను ఫస్ట్ ప్రేమించిన అమ్మాయి నాకు గొడుగు పెట్టిందని, అది హీరోయిన్ అని హీరోయిన్కి ఇప్పుడు తెలుస్తుందన్నమాట. ఆ తర్వాత వాళ్ళ లవ్ స్టోరీని తను ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే హీరోయిన్ని కాపాడే క్రమంలో హీరో చచ్చిపోతాడు. సో మళ్ళీ తను ప్రజెంట్కి వచ్చేస్తుంది. మళ్ళీ తనకి ఇంకో ఛాన్స్ ఉంటుందన్నమాట, మళ్ళీ పాస్కి వెళ్తుంది. మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ హీరోయిన్ని సేవ్ చేస్తూ హీరో మళ్ళీ చచ్చిపోతాడు. ఇప్పుడు మొత్తం 3 ఛాన్సెస్ మాత్రమే ఉంటుందన్నమాట హీరోయిన్కి. 2 ఛాన్సెస్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు థర్డ్ ఛాన్స్ అనమాట. థర్డ్ ఛాన్స్లో మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది, మళ్ళీ పాస్కి వెళ్తుంది అనమాట. పాస్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందంటే హీరోకి ఎక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్లో ఆ గొడుగు సీన్, అంబ్రెల్లా సీన్ ఉంటుందో అక్కడ కదా హీరో కలిశారు, అక్కడ కలవకుండా తను ఆగిపోతుంది. సో వాళ్ళకి హీరోకి ఇంకా ఏమీ లేదు అని అర్థం. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేస్తుంది అనమాట. ఇలా హీరోని సేవ్ చేసుకుంటుంది. కానీ ప్రాబ్లమ్స్ అయితే తగ్గలేదు. నాకు ఈ లవ్ స్టోరీ ఎందుకు నచ్చింది అంటే, హీరోయిన్ చనిపోకూడదని హీరో ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ తను చనిపోతాడని తెలిసి కూడా ప్రయత్నిస్తాడు. అండ్ హీరోయిన్ తన ప్రేమ గెలవాలి, తన హీరో బ్రతకాలి అనేసి ట్రై చేస్తుంది. సో అందుకే ఈ లవ్ స్టోరీ అంటే నాకు చాలా ఇష్టం. ఖచ్చితంగా వాచ్ చేయొచ్చు, చాలా మంచిగా ఉంది, చాలా బాగుంది. Must and should you can watch, and please like, share and subscribe to my channel. Thank you all.